దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. మహిమ నీకే మహిమ, మహిమ నీకే మహిమ, మహిమ నీకే మహిమ, మహిమ నీకే మహిమ. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు యేసుక్రీస్తు శుభ నామమున మరి మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడి యొక్క రాజ్యము మరి భూమిలోని ప్రజలందరూ కూడా ఆయనను కొనియాడుచుండగా చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఈ నిమిత్తమైన వాటి మీద మనము ధ్యాస ఉంచుకొని అది చాలు ఇది చాలు అనుకుంటుంటే, దేవా ఏమన్నా మరి నువ్వేమన్నా ఆలస్యం చేస్తున్నావేమో, మరి మేమందరం కూడా నీ రాజ్యం కావాలి దేవా దేవా, లోకంలోని ప్రజలంతా కూడా నిన్ను కీర్తించుచుండగా మేము చూడాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి. మరి ఆ దినం వచ్చునుగాక, ఆ దినము మన కన్నులారా చూచునుగాక. ఎందుకంటే ప్రవక్తలు కానీ మరి దేవుడు వాక్యం ద్వారా చెప్పినవి ఏవి కూడా నిరర్ధకము కావు అనేది మనము తెలియబడిన వారికి మనకు ఎంతగానో దేవుడు ప్రస్ఫుటంగా ఎన్నోసార్లు సాక్ష్యముల ద్వారా చూపిస్తూ ఉంటారు, అవునా? కాబట్టి మరి అంత మహిమ కలిగిన దేవుని యొక్క మహిమను మనము కూడా మరి కన్నులారా చూడటానికి ఎంతమంది ఉబలాట పడుతున్నారండి చెప్పండి. అయ్యా మరి మేమందరం కూడా నీ ముందు నిలిచి స్తుతించుకొనుచు ఆ పరలోకపు మహిమ ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు చూడాలయ్యా. ఆకాశం తెరవబడటం చూడాలి నాయన, ఆ దూతలు పైకి క్రిందకు ఎక్కటం చూడాలి నాయన. మేమందరం సంతోష గానములతోటి చప్పట్లు కొడుతూ నాయన ప్రభు మేము స్తుతిస్తూ ఉంటే ఆ పరలోకం నాకు వినిపించాలయ్యా అని చెప్పేసి ఎంతమంది ఆశపడుతున్నారండి, అవునా? మరి ఈ పరలోక దూతాలి అని మరి రాజ్ ప్రకాష్ అట్లాగే నేను నిస్సి భార్య మరి ఆ పాట పాడుతూ ఉంటే నాకు అసలు ఆ పరలోకం దిగొచ్చిందా అన్నట్టు వాళ్ళు పెట్టిన డేరాలన్నీ అవన్నీ అలాగా నిండిపోయిందండి మహిమ. మరి అంతటి మహిమ మరి నిజంగా మరి లోకమంతా నిండాలని మరి ఎంతగానో విశేషంగా దేవా మేము ఈ లోకంలో నిమిత్తం వాటి మీద మేము దృష్టి ఉంచాం తండ్రి. మా దృష్టి అంతా కూడా నీ రాజ్యం రావాలి, నీ యొక్క మహిమను మేము చూడాలి అని చెప్పేసి మరి ఎంతమంది మరి దృష్టిని సారిస్తున్నారు. అందరి యొక్క దృష్టికి మరి దేవుడు ఆ నెరవేర్పు ఇచ్చునుగాక. ఎందుకంటే దేవుడు ఆ మహిమను నింపునుగాక. ఎందుకంటే దేవుడు మరి మనందరినీ తృప్తిపరిచే దేవుడు, మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. కాబట్టి అయ్యా నాకు ఇదివు అదివు ఇదివు ఇదివు అని కాకుండా దేవా నీ వాక్యం నాయన మేము చూడాలి, నీ మహిమను మేము చూడాలి అని చెప్పేసి మనం కోరుకుందామండి. మరి దానియేలు గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో మరి 44వ వాక్యం చూడండి. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, మరి దానికి ఎన్నటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చెయ్యును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. హల్లేలుయ హల్లేలుయ. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది నీతి రాజ్యము, అది బలమైన రాజ్యము, అది మరి శాశ్వతమైన రాజ్యము, అది మరి పరిశుద్ధుల రాజ్యము, అది మరి పరలోక రాజ్యము, అది మరి వినయమైన రాజ్యము, అది మరి బీదలకు మరి ఎంతోమంది ఈ లోకంలో న్యాయము లేక అల్లాడుతున్న వారందరికీ న్యాయం చేకూర్చే రాజ్యము,
మరి అలాగనే మరి సమర్పణీయమైన రాజ్యము, విధేయత కలిగిన రాజ్యము, అది ప్రేమ రాజ్యము, అది మరి క్షమ కలిగిన రాజ్యము, అది మరి విశ్వాసము కలిగిన రాజ్యము, అది మరి అచంచలమైనది, చంచలమైన వాటి మీద కాకుండా అచంచలముగా ఎప్పటికీ కదలని రాజ్యము. మరి అట్లాగనే అది దృశ్యమైంది కాక అదృశ్యమైంది. కాబట్టి మరి మనం అందరం కూడా మరి అది ఈ పగలగొట్టునంట. ఇక్కడ మనము ఈ లోకంలో నిమిత్త మాత్రంగా ధనములతో కడతాము, లేకపోతే ఇంకా దేనితోటి కడతాము, దేనితోటి అహంకారంతో కట్టుకోవచ్చు, మరి ఎన్నో రకములైన కామంతో కట్టుకోవచ్చు రాజ్యాలు. మరి చూడండి, ఎన్నో రకములుగా ఎంతోమందిని మనం వింటూ ఉంటాము, పొగరుతోటి, అధికారంతో, దర్పంతో మరి ఎన్నో రాజ్యాలు ఏలుండొచ్చు. కానీ మరి మన పరలోకపు తండ్రి మరి ఇచ్చే శాశ్వత రాజ్యము, మహిమ కలిగిన రాజ్యము, అది మనందరికీ కూడా న్యాయము చేకూర్చగలిగే రాజ్యము, అది ఎప్పటికీ విభజింపబడదు, అది ఎప్పటికీ కూడా మరి నాశనము అవనిది. మరి ఆ రాజ్యం ముందు ఏది కూడా నిలబడదంటండి. అది దానికి ముందు ఉన్న రాజ్యాలన్నిటిని కూడా పగలగొట్టునంట. కాబట్టి మరి ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే తప్ప మరి ఇంకెవ్వరికి కూడా చెందదంటండి. కాబట్టి మరి అటువంటి రాజ్యపు మరి యేసయ్య మనందరికీ ఆ రాజ్యమును, దానిలో మనము ఉండి ఆయన రాజ్య పరిపాలన చూడాలి అని ఆశపడుతున్నారా? మరి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మనందరికీ ఆ భాగ్యాన్ని మరి దయచేయాలని, మన తరతరములు కూడా ఆ రాజ్యంలో నిలిచి ఉండి, యుగ యుగములు కూడా నిలిచి ఉండి, ఎప్పటికీ అంతముగానే ఆ రాజ్యములో మరి మనమందరం కూడా సహవాసం చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకొంచు ప్రభువా. మరి మా అందరికీ ఆ భాగ్యాన్ని దయచేయి నాయన ప్రభువా. త్వరలో తండ్రి ప్రభువా, మా కన్నులకు, మా హృదయాలకు, మా చెవులకు, మా యొక్క నోటులకు, మా యొక్క నాయన ప్రభు నడకకు, మా యొక్క మోకాళ్ళకు తండ్రి అయ్యా ప్రార్థించిన నాయన బిడ్డలందరూ అయ్యా తండ్రి నీకోసం నాయన ప్రభు నలిగిపోయిన వారు, నీకోసం నాయన హతసాక్షులైన వారు, నీకోసం సాక్ష్యపు మందిరములుగా దేవా నాయన అన్నిటిని త్యజించి నిలబడిన వారి అందరి యొక్క మరల కూడా వారందరి యొక్క ఉద్దేశము సఫలం మగునుగాక నీ రాజ్యం కోసం తండ్రి. వారి పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క కష్టము ఫలితము దక్కునుగాక. మరి లోకములో నీ రాజ్యము మరి నిలబడి శాశ్వతముగా పరిపాలించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాతో పాటు మరి మీరందరూ కూడా ఆమెన్ అని మరి జతపడండి. అట్లాగనే మరి ప్రభు రాజ్యం కోసం మరి మనం అందరం కూడా మరి సిద్ధపడి ఉందామని కోరుకొనొచ్చు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు. మీ రజిత. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా.